హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ రామ్కి 111. ఈసారి మా ప్రయాణం లివింగ్ రూట్ బ్రిడ్జ్ కేసి వెళ్ళాం. లివింగ్ రూట్ బ్రిడ్జ్ అంటే ఏంటని అనుకుంటున్నారా? లివింగ్ అంటే ప్రాణంతో ఉన్నటువంటి, రూట్ అంటే వేర్లు, బ్రిడ్జ్ అంటే ఏమీ లేదండి. చెట్టు వేళ్ళు ఉంటాయి కదా, చెట్టు వేళ్లలో చెట్టుకి ప్రాణం ఉంది కదా, వేళ్ళకు కూడా ప్రాణం ఉంది. ఈ వేళ్లతో నిర్మించినటువంటి బ్రిడ్జ్. సో ఇది రూట్, లివింగ్ రూట్ బ్రిడ్జ్. అది అర్థమైంది కదా. ఇప్పుడు అంటే ప్రకృతితో మనుషులు కలిసి నిర్మించిన అద్భుతమైనటువంటి జీవంతమైన వంతెన. ఇవి మీకు మేఘాలయ రాష్ట్రంలో కాశీ మరియు జాంటియా కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి. అని ఈ బ్రిడ్జ్ చూడడానికి చాలా ఎత్తులు ఎక్కాలి, మళ్ళీ కిందకి దిగాలి, మళ్ళీ వస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట అండి. ఇక్కడ పక్కన కూడా కర్రలు ఉన్నాయి, అంటే ట్రెక్కింగ్ లాగా అన్నమాట. ఆ కర్ర పట్టుకుని నడవాలన్నమాట అండి. చూశారుగా, నేను నా శ్రీమతి కూడా కర్ర పట్టుకు బయలుదేరన్నమాట. కాకపోతే మా శ్రీమతి మధ్యలో నేను రాలేను, మీరు వెళ్ళి చూసిరండి అంది. ఇదిగో నేను బయలుదేరాను, మా గ్రూప్లో సభ్యులందరూ కూడా కర్రలు పుచ్చుకుని బయలుదేరి వెళ్తున్నారు. ఇదిగో మార్గ మధ్యంలో మా కజిన్ సిస్టర్ సుజాత, నా వైఫ్, వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరారు కర్రలు పుచ్చుకొని. సగం దూరం వచ్చిన తర్వాత, బాబాయ్ మేము రాలేము, మేము ఇక్కడ ఉండిపోతాం, మీరు వెళ్ళరండి అని నన్ను పంపించారు. ఇక్కడ టికెట్ కూడా పెట్టాడండి, 40 రూపాయలు మనిషికి. చూశారుగా, ఇక్కడ నేను ఆ కర్ర పట్టుకుని అన్నమయ్యలో నాగార్జున కొండకెక్కుతూ, శ్రీవారి కొండకెక్కుతూ యాక్షన్ చేస్తాడు, అలాంటి యాక్షన్ నేను చేశాను. నన్ను చూసి మా గ్రూప్ సభ్యుడైన సుబ్రహ్మణ్యం గారు కూడా చేశారు. ఇదిగో నా శ్రీమతి కర్ర వదిలేసింది అనుకుంటాండి, మామూలుగా నడిచి వచ్చేస్తుంది. ఇదివరకు అక్కడ ఇక్కడ చూసాం కదా, ఎందుకులేండి మీరు వెళ్ళండి అన్నట్టుగా చెప్పింది. ఇదిగో మా శ్రీమతి, నా కజిన్ సిస్టర్, వీళ్ళిద్దరు కూడా బయలుదేరి నడుస్తున్నారు. కొంత దూరం, చాలా దూరం వచ్చేసారు. అది ఇక్కడ ఉండిపోయారు. మాకు ఇంట్రెస్ట్ లేదులేండి, మీరు చూసిరండి, ఎందుకంటే 2-3 చూశారు. ఇదిగోండి, ఆ కనపడుతున్నదే లివింగ్ రూట్ బ్రిడ్జ్. అంటే ఏం లేదండి, వీళ్ళు ఏం చేస్తారంటే చెట్టు వేర్లని నదికి 2 వైపులా దారి తీస్తారు. మధ్యలో బ్యాంబూ లేదా చెక్కతోటి తాత్కాలికంగా మార్గం ఏర్పాటు చేసి వేర్లు ఆ దారిలో పెరిగేలా చేస్తారు. సంవత్సరాల తర్వాత ఆ వేర్లు బలంగా కలిసిపోతాయి. పూర్తిగా ఉపయోగించగల వంతెనగా మారడానికి సుమారు 15 నుంచి 30 సంవత్సరాలు పడుతుందట. ఒకసారి బలపడితే కనుక 100 నుంచి 500 సంవత్సరాలు గట్టిగా నిలుస్తాయి ఇవి. వీటిల్లో మీకు 2 బ్రిడ్జిలు కూడా ఉంటాయండి, అంటే డబుల్ డెక్కర్, 2 అంతస్తుల్లా కనిపించే బ్రిడ్జిలు కూడా ఉంటాయి. అవి చేరుకోవాలంటే మాత్రం 1000 మెట్లు దిగాలి. ట్రెక్కింగ్ వాళ్ళకి, కుర్రాళ్ళకి, వాళ్ళకి అయితే బాగుంటుంది. మేమైతే సింగిల్ బ్రిడ్జ్ ఉన్నదే చూడడానికి వచ్చాం. ఇవేంటంటే మీకు భారీ వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా సహజంగా నిలబడతాయి. పర్యావరణానికి కూడా హాని లేకుండా నిర్మించబడతాయి కదా, అది విషయం. ఈ మేఘాలయ రాష్ట్రంలో అధిక వర్షపాతం కారణంగా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. ఇదే రూట్ బ్రిడ్జ్. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వీటిని చూడడానికి వస్తూ ఉంటారు. ఇది ఎకో టూరిజానికి గొప్ప ఉదాహరణ అండి. ఇది యునెస్కో హెరిటేజ్ గుర్తింపు కోసం కూడా చర్చలు జరుగుతున్నాయి.
ఇవి ఒకేసారి 50 మందికి పైగా బరువును మోయగలవు. చూడండి ఎంత మోసారా. ప్రకృతి, మానవ సహనం, సాంప్రదాయ జ్ఞానం కలిసిన అద్భుతమైన సృష్టి ఇది. కింద నుంచి నీళ్ళు, ఇది ఏమో బ్రిడ్జి. ఇప్పుడు బ్రిడ్జి మీద ఉన్నమాట అండి. ఇది చూసారా, అటు ఇటు కూడా తీశాను. చూసారుగా, అటు నుంచి నీళ్లు ఇలా వస్తూ చూడండి, ఇదిగో బ్రిడ్జ్ కింద నుంచి మళ్ళీ ఇలాగా ఇటువైపుకి వెళ్ళిపోతున్నాయి. సో మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఈ బ్రిడ్జ్ మీద మేము అందరం కూడా ఫోటోలు తీసుకున్నాం అన్నమాట. మా గ్రూప్ సభ్యులందరం కూడా, నేను కూడా ఫోటో తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో ప్రకృతి. ఇక్కడ మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా రండి. మీరు కనుక లైక్ చేస్తే తప్పకుండా ఒకసారి దీన్ని లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే.